హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట. జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తన కామెడీతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించారు. అయితే ముక్కు అవినాష్ అనే పేరుతో ఎంతో ఫేమస్ అయ్యారు. అయితే ఆ తర్వాత బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టి మరింత క్రేజ్ ను సంపాదించుకున్నారు. అయితే ప్రస్తుతం పలు సినిమాలు అలాగే ఈవెంట్స్ చేస్తూ చాలా బిజీగా ఉన్నారు అవినాష్. అయితే 2021లో అనూజ అనే అమ్మాయితో వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఈ ఏడాది ఏప్రిల్లో ఆమెకి ప్రెగ్నెన్సీ వచ్చినట్లు ఒక శుభవార్తను కూడా అవినాష్ తన అభిమానులతో పంచుకున్నారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. తాజాగా అవినాష్ ఇంట్లో విషాదం నెలకొంది. అయితే ఇప్పుడు బిడ్డను కోల్పోయారు అవినాష్ దంపతులు. అయితే కొన్నేళ్లుగా భార్యతో కలిసి ప్రెగ్నెన్సీ విషయమై పలు వీడియోస్ చేస్తూ వచ్చిన అవినాష్ దంపతులు ఇప్పుడు బిడ్డ చనిపోవడంతో బాధపడుతున్నారు. ఈ విషయం ఎప్పటికీ జీర్ణించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి ఎలాంటి ప్రశ్నలు అడిగి మరింత బాధ పెట్టొద్దని చెప్పుకొచ్చారు. నా లైఫ్ లో సంతోషమైన బాధ అయినా నా ఫ్యామిలీ అయినా మీతోనే పంచుకుంటాను. ఇప్పటి వరకు నా ప్రతి ఆనందాన్ని మీతోనే పంచుకున్నాను. కానీ మొదటిసారి జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుందామని అనుకుంటున్నాను. మేము అమ్మా నాన్న అవ్వాలనే ఆ రోజు కోసం ఎదురు చూసాం. కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డను కోల్పోయాం. ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేనిది, అలాగే అంత త్వరగా మర్చిపోలేనిది. మీకు ఎప్పటికైనా చెప్పాలన్న బాధ్యతతో ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నానని ముక్కు అవినాష్ చెప్పారు. ఇప్పటి వరకు మీరు మాపై చూపించిన ప్రేమకు థ్యాంక్ యూ. మీ ప్రేమ ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. తన బిడ్డను కోల్పోతున్నట్టు కమెడియన్ అవినాష్ తన సోషల్ మీడియా వేదికైన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే పలువురు ఫ్యాన్స్ నటిషన్లు ముక్కు అవినాష్ కు ధైర్యం చెప్తూ కామెంట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.